నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా అరాచకాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని కాకాణి మండిపడ్డారు. కందలపాడు మైనింగ్లో సోమిరెడ్డికి 40% వాటా ఉందన్నారు. వాటాలు తీసుకోవడం లేదని సోమిరెడ్డి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. కందలపాడు గ్రామస్తుల పరిస్థితి దారుణంగా ఉందని, తమ కడుపు కొడుతున్నారని తెలిపారు. మైనింగ్ అధికారులకు అన్ని ఆధారాలు ఇస్తే నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియాని గురించి వివరాలతో సహా ఎక్కడెక్కడ ఈ జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మైనింగ్ శాఖ అధికారికి, జిల్లా మైనింగ్ అధికారికి ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా, దీనికి సంబంధించి సోమిరెడ్డికి కందలపాడులో పేదవాళ్ల కడుపులు కొట్టి చేస్తున్నటువంటి మైనింగ్లో 40% వాటా ఉందా లేదా? ఈ ఒక్క విషయం చంద్రమోహన్ రెడ్డి అనేక విషయాలు నేను ప్రమాణానికి పిలిచి రాలే. ఇది పేదల కడుపు కొట్టేటువంటిది కాబట్టి 40% తీసుకుంటూ నెలకి 15 నుంచి 20 లక్షల రూపాయలు నువ్వు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈ ఒక్క అంశం మీద నువ్వు ప్రమాణం చెయ్యి. మిగతా అన్ని వదిలేసే, దరిద్రుడా తింటే తిన్నా వదిలేసి నిన్ను కూడా నువ్వు మంది సొత్తుకు బతికేటువంటి వాడు, మంది సొత్తు మీద పడి వేసేవాడివి. ఈ ఒక్క విషయంలో కందలపాడుకు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు తీసుకున్నావా లేదా? అక్కడికి చూస్తే హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. కళ్ళెంబడి ఎవరికైనా సరే, ఎంత కఠోరమైనటువంటి కర్కోటకుడైనా సరే కళ్ళ వెంబడి నీళ్లు రావాల్సినటువంటి పరిస్థితి. పాపం వాళ్ళు తరతరాలుగా చేసుకుంటున్నటువంటి భూముల్లో ఈరోజు చెప్పారు మళ్ళా జరిపి పెట్టారయ్యా, ఇంకా జరిపి పెట్టారు, ఇంకా మా కడుపులు కొడుతున్నారు, ఇంకా మా నోళ్ళు కొడుతున్నారని చెప్పి పాపం ఆ గ్రామస్తులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే, అందుకే అధికారుల దగ్గరికి వచ్చి మీరు ఏ ప్రాతిపదికన వాళ్ళని ఇచ్చారు అని అంటే ఈరోజు చెప్పారు అయిపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం నేను మైనింగ్ శాఖ కార్యాలయం ముందు నుంచే మాట్లాడుతున్నా, దాని ప్రకారం ఏప్రిల్ 30 అయిపోయింది. అందుకే చెప్పే గ్రామస్తులకు మీరు వెళ్ళి ఆపండి, మీరు వెళ్ళి అడ్డుకోండి, ఏ పోలీసు వచ్చినా సరే అక్రమ మైనింగ్కి మీరు రాసిచ్చి తీసుకువెళ్ళమని చెప్పండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా ఈరోజు వాళ్ళకి ఇచ్చాం.